అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన, వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా అండి? కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణు పురాణంలో చెప్పబడింది. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఈ ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడంతో ఎంతో అదృష్టాన్ని ఇస్తుందని, వనభోజనాలు ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు. ఉసిరి చెట్టుకి 8 వైపులా 8 దీపాలు పెట్టి 8 ప్రదక్షిణలు చేసి విష్ణుమూర్తికి పూజ చేయాలని పెద్దలు అంటారు. ఓం నమ శివాయ.